ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం సుముఖశ్చైకదంతశ్చ కపిలో గజకన్నికః లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః ధూమకేతుర్గణాధ్యక్షో ఫాలచంద్రో గజాననః వక్రతుండః శూర్పకర్ణో హేరంభస్కందపూర్వజः షోడశైతాని నామాని యః పఠేత్ శృణుయాదపి విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తదా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్వస్త్య న జాయతే. శ్రీమహాగణాధిపతయే నమః. ఓం సం శరవణభవాయ నమః. ఓం దుం దుర్గాయే నమః. ఓం హ్రీం హనుమతే నమః. వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకు మహాశయులందరికీ కూడా మరి ఈ 2026 సంవత్సరము ఫిబ్రవరి 23వ తేదీ నుండి మే 10వ తేదీ వరకు కూడా మేషరాశి పర్యంతము మీనరాశి వరకు కూడా పంచగ్రహ కూటమి చతుర్గ్రహ కూటములో నానా విధములైనటువంటి దోషాలని ప్రతి రాశి వారికి అట్లాగే వారి జన్మజాతకంలో ఉన్నటువంటి లగ్నానుసారము ఏ ఏ గ్రహాలు ఏ ఏ స్థానాలకి ఆధిపత్యం వహించి ఈ రాహువుతో మరియు శనితో కలిసినప్పుడు అంటే ఈ యొక్క 70-72 రోజుల్లో ఇటు రాహువుతో పాపగ్రహంతో పాపగ్రహమైనటువంటి శనితో కలవటం ద్వారా ఈ 70 రోజులు కూడా చాలా విశేషమైనటువంటి ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉంటాయి. అందుకని ముఖ్యంగా జన్మ రాశి ప్రకారము ఫలితాలు కొంతవరకు మాత్రమే మనకి అన్వయించబడతాయి. అందులో ముఖ్యంగా ఫిబ్రవరి 23 నుండి ఏప్రిల్ 5వ తేదీ వరకు కూడా కుజుడు రాహుతో కలిసి ఎదురుకుండా ఉన్నటువంటి కేతువుతో దృష్టి కలిసి ఉండట చేత కుజరాహు కేతువుల యొక్క సమ్మేళనం, అలాగే ఏప్రిల్ 6వ తేదీ నుండి మే 10వ తేదీ వరకు కూడా ఈ కుజుడు శని భగవానుడితో కలవటము, అది మీనరాశిలో. ఈ యొక్క కుజరాహువుల యొక్క కేతువు యొక్క సమ్మేళనం కాలసర్ప యోగ దోషాలని, అట్లాగే వారి యొక్క జన్మజాతకాలలో ఏదైనా కుజదోషాలు కానీ సర్పదోషాలు కానీ పితృదోషాలు కానీ, అట్లాగే వారికి నడుస్తున్నటువంటి దశల్లో ఏదైనా కుజ మహర్దశో రాహు మహర్దశో కేతు మహర్దశలో అంతర్దశలో శనికి సంబంధించినటువంటి మహర్దశలు కానివ్వండి, అట్లాగే ఏలినాటి అష్టమ అర్ధాష్టమ కంటక వేద శనిగ్రహ దోషాలు కానివ్వండి, జన్మజాతకాలలో కుజుడు రాహు కలిసి ఉన్న, అట్లాగే కుజుడు శని కలిసి ఉన్న, కుజశుక్రులు కలిసి ఉన్న, రాహు శుక్రులు కలిసి ఉన్న, ఇట్లా మల్టిపుల్గా వారి యొక్క జన్మజాతకాలలో లగ్నాతో ఉన్నటువంటి స్థానాధిపత్యం పరంగా రకరకాల వైబ్రేషన్స్ అన్నీ కూడా వారి యొక్క జన్మ నక్షత్రానుసారము జన్మ రాశి ప్రకారము ఇప్పుడు ప్రెజెంట్ గోచారంలో ఈ 70 రోజులు కూడా ఆ ఇచ్చేటటువంటి శుభ ఫలితాలు ఒక రకంగా ఉంటాయి. జాతకంలో కొంతమందికి వివాహ ఆలస్యాలు, లేకపోతే వివాహం అయిన తర్వాత ఎన్నో రకాలైనటువంటి కుటుంబ సమస్యలతో విడాకులు అవ్వటము, అట్లాగే సంతాన ప్రతిబంధక దోషాలు, గర్భ విచ్ఛిన్న దోషాలు, 1-4 సార్లు గర్భము విచ్ఛిన్నమవుతూ మానసికంగా ఇబ్బంది పడేటటువంటి వారు, అట్లాగే మనసు చంచలంగా ఉంటూ అసలు వారేం చేస్తున్నారో వారికే తెలియనటువంటి సందర్భానిచితంగా ఉండేటటువంటి ఎన్నో ఇబ్బందులకరమైనటువంటి పరిస్థితులు కానివ్వండి, అట్లాగే ఎప్పుడు చూసినా సరే వాహనాలకి సంబంధించినటువంటి దోషాలు, అది ప్రయాణాలలో ఆటంకాలు కావచ్చు, లేకపోతే 1-4 సార్లు వాయిదాలు పడవచ్చు ముఖ్యమైనటువంటి పనుల యందు, లేకపోతే ప్రయాణాలలో ఎప్పుడు ప్రమాదాలు జరుగుతూ వారికి ఉన్నటువంటి 2 వీలర్ కావచ్చు 4 వీలర్ కావచ్చు ఎప్పుడూ కూడా ఆ యొక్క రిపేర్లు చేస్తూ వారి యొక్క ధనమంతా ఖర్చు అవుతున్నటువంటి వారు, అట్లాగే అన్నదమ్ములతో విపరీతమైనటువంటి, అంటే కుటుంబంలో అన్నదమ్ముల అక్క చెల్లుల యొక్క సంబంధాలు చాలా గొప్పవి, మరి వారి మధ్య సరైనటువంటి అనుబంధాలు లేకపోవటము, ముఖ్యంగా
ఉన్నతమైనటువంటి ఉద్యోగాలు చేసేవాళ్ళు కానీ, రాజకీయ వ్యవస్థలో ఉండేటటువంటి ఉద్యోగులు కానీ, నాయకులు కానీ, ఎవరైనా సరే, మిలిటరీ వ్యవస్థలో కానీ, పోలీస్ వ్యవస్థకి సంబంధించిన రంగంలో ఎవరైనా సరే, వృత్తి వ్యాపారాలు చేసేవాళ్ళు కానీ, బార్బర్ షాపుల్లో ఉండేటటువంటి వాళ్ళు ఓనర్స్ కావచ్చు, పనిచేసేవాళ్ళు కానీ, అట్లాగే కషాయ పని చేసేవాళ్ళు, కుమ్మరి పని చేసేవాళ్ళు, శస్త్రచికిత్సలు చేసేటటువంటి డాక్టర్లు, అనస్థీషియా ఇచ్చేటటువంటి డాక్టర్లు కానివ్వండి, అట్లాగే పెద్ద పెద్ద బిజినెస్ మెన్స్, పారిశ్రామికవేత్తలు కానివ్వండి, వీళ్ళందరికీ కోర్టుకు సంబంధించినటువంటి సమస్యలు ఒక పట్టాన ఎడతెరిపి లేకుండా వారి యొక్క జన్మజాతకంలో జరుగుతున్నటువంటి పరిస్థితులను బట్టి ఎన్నో ఎదుర్కొంటూ ఉంటారు. వారికి ఉన్నటువంటి డబ్బంతా కూడా లాయర్లకో, కోర్టులకో, పోలీసులకో దారపోసేటటువంటి పరిస్థితి చాలామందికి ఉంటోంది. నాకున్నటువంటి అనుభవరీత్యా ఎంతోమంది ఫోన్ చేస్తూ ఉంటారు, చెప్తూ ఉంటారు. కాబట్టి అట్లాగే సంతానం పుట్టి కూడా వారు మానసికంగా ఎదగలేనటువంటి వాళ్ళు, అట్లాగే అగ్ని ప్రమాదాలు, ఊరికనే ఆ ఇళ్లలో దొంగతనాలు కావచ్చు, వాళ్ళ బంగారాలు పోవచ్చు, లేకపోతే వారికి సంబంధించినటువంటి వ్యాపార దోపిడీ జరగచ్చు, వ్యాపారాల్లో మోసాలు జరిగేటటువంటి వాళ్ళు, వ్యాపారానికి సంబంధించి ఎప్పుడు అటువాళ్ళు ఇటువాళ్ళు చుట్టుపక్కల వాళ్ళు ఏడ్చేటటువంటి వాళ్ళు. ఎందుకంటే ఇప్పుడు నడుస్తున్నటువంటి పంచగ్రహ కూటమి, రాహు శనుల యొక్క యుతి కుజుడితో సంబంధంగా ఉంది. కాబట్టి చాలా చాలా మల్టిపుల్గా ఎవరి జాతకానుసారం సరిగ్గా లేకపోతే, జాతకంలో దశలు అంతర్దశలు కుజుడు ఇందాక చెప్పినట్టుగా కనుక జరుగుతున్నట్లయితే, గోచారంలో రూల్స్ వేరుంటాయి. జాతకంలో ఉన్నటువంటి సిచ్యువేషన్స్ మహమ్మారి పరిస్థితులను కలుగజేస్తాయి. ఎన్నో రకాలైనటువంటి విపరీత అనారోగ్య, దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల పరంగా అనుకోకుండానే ఆపరేషన్స్కి వెళ్ళే పరిస్థితులు ఉంటాయి. ఒక్కోసారి ఆపరేషన్స్లో వికటించి ప్రాణాలు పోయే పరిస్థితులు ఉంటాయి. కొంతమందికి జాతకాలలో ప్రేమ విఫలం జరిగి ఇంట్లో వాళ్ళు ఒప్పుకోక వారిలో విపరీత ఆలోచనలు కలిగి ఆత్మహత్య ప్రయత్నాలు చేసుకోవటము, లేకపోతే ఒకానొకప్పుడు ఆత్మహత్యలు చేసుకున్నటువంటి వారి యొక్క ఆత్మ శాంతించక వారి కుటుంబంలో ఎప్పుడూ ఏదో ఒక అలజడి కలుగుతూ ఉండటము. మకర రాశి వారికి ఈ ఫిబ్రవరి 23వ తేదీ నుండి మార్చి 2వ తేదీ వరకు వీరికి ద్వితీయ స్థానమైనటువంటి కుంభరాశిలో పంచగ్రహ కూటమి. రాహువు ఆల్రెడీ ఉన్నాడు. రవి, బుధ, శుక్ర, కుజగ్రహాలు, ఈ 4 గ్రహాలు రాహుతో కలిసి మరి ఈ కుటుంబ స్థానంలో ఉన్నటువంటి ఈ 5 గ్రహాల వలన వీరికి ఆర్థికపరమైనటువంటి విషయాల యందు కాస్త వెనుకంజ వేయటం, ఆర్థికంగా లోపభూయిష్టం కనపడటం, అట్లాగే సంతానరీత్యా కొంత వ్యతిరేకత కలిగినటువంటి వాగ్వాదాలు జరగటం, వారి అభీష్టానికి తగినట్టుగా మీరు లేకపోతే వారితో కొంత కుటుంబంలో ఎడబాటుగా ఉండటం, ఒకే కుటుంబంలో ఉన్న ఎడబాటుగా ఉండటం. అలాగే మకర రాశి వారికి ఉద్యోగరీత్యా ఎవరైనా సహాయం చేస్తానని చెప్పి వారు వీరి నుంచి ఒక 10 రూపాయలు ఆశించి తీసుకొని వారు హ్యాండ్ ఇవ్వటం, సరైన సమయంలో ఉద్యోగాలు లేవని చెప్పటం, లేకపోతే ఫోన్లలో అందకపోవటం, లేకపోతే వీరికి ఏదైనా ఉద్యోగంలో వీరికి ఎవరైనా శత్రువులుగా ఉన్నట్లయితే వారు వీరి ధనాన్ని ఏదో రకంగా చోరీ చేయించే ప్రయత్నం చేయటం, వీరి మీద అభాండాలు, అంటే ధనం వీళ్ళు తస్కరించారనో లేకపోతే ధనం కొట్టేశారనో వీరి మీద లేనిపోని అభాండాలు వేయటం, దాని ద్వారా వీరి ఉద్యోగానికి ముప్పు కలగటం. అలాగే తండ్రి గారి ఆయుష్ ఆరోగ్యపరంగా వీరికి కొంత అనుకూలమైన పరిస్థితులు లేక ఆర్థికంగా కొంత ధన నష్టం ఆపాదింపబడుతోంది. అట్లాగే కుటుంబంలో సరైనటువంటి తినటానికి పంచభక్ష పరమాన్నాలున్నా తినేటటువంటి యోగ్యత లేక ఏదో తెలియని అనారోగ్య సమస్యతో ఆకస్మికంగా వచ్చేటటువంటి ఉదర సంబంధిత దోషాలు కావచ్చు, కంఠ సంబంధిత దోషాల వలన కావచ్చు, వీరు మందులు వేసుకోవటము, దాని ద్వారా పంచపక్ష పరమాన్నాలు ఉన్నా తినలేని పరిస్థితి ఎదుర్కోవటము, దానివలన మానసికంగా కొంత కోరికల్ని చంపుకొని బాధపడటము, ఇలాంటివన్నీ కూడా మకర రాశి వారికి పంచగ్రహ కూటమి ఆపాదింపబడుతోంది.
మార్చి 2 నుంచి ఏప్రిల్ 5వ తేదీ వరకు కుజరాహువులు మరియు కేతువు యొక్క సంబంధం కనుక వీరికి మన యొక్క శాస్త్రరీత్యా చెప్పుకుంటే కనుక కులిక కాల సర్పయోగ దోషం అంటారు దీన్ని. అంటే ద్వితీయంలో రాహువు, అష్టమంలో ఉన్న కేతువు వలన ఒకవేళ జాతకంలో గనక వీరికి కుజగ్రహమో రాహుగ్రహమో గనక కేతుగ్రహమో కనుక విశేషమైనటువంటి యోగాన్ని కలగజేసినట్లయితే కనుక జన్మజాతకంలో లగ్నం నుంచి, ఎందుకంటేనండి ఇప్పుడు మనము గోచారంలో రూల్స్ ఏంటంటే ద్వితీయంలో ఉంటే దోషము, అష్టమంలో ఉంటే దోషము ఇంతవరకే చెప్పి వదిలేస్తాం. జాతకంలో అట్లా కాదు. ఈ గ్రహాలు జాతకంలో మంచి యోగాల్నిచ్చే పరిస్థితుల్లో ఉంటే గనక ఒకవేళ అఖండమైనటువంటి ధనయోగం పడుతుంది మకర రాశి వారికి. అంటే కుజరాహు కేతువుల్లో ఎవరైనా జాతకంలో 5వ స్థానంలో ఉన్నారనుకోండి, ఆకస్మికంగా షేర్స్ ద్వారా కావచ్చు, క్రీడల్లో ఉన్న వాళ్ళకైతే క్రీడల ద్వారా, అది లంచం ద్వారా కావచ్చు, లేకపోతే వేరే రకంగా కావచ్చు, వీళ్ళు కష్టపడ్డ దానికి కావచ్చు, చక్కటి లాభం కలుగుతుంది. అదే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న వాళ్ళకైతే కనుక, లేకపోతే గృహానికి సంబంధించిన కట్టుబడులు చేసే వాళ్ళకైతే కనుక మంచిగా ఒక్కసారిగా భూమి వచ్చేసేసి వారు కట్టినటువంటి గృహాలన్నీ అమ్ముడవటం, లేకపోతే వాళ్ళు గీచినటువంటి ప్లానింగ్ ప్రకారం ఉన్నటువంటి రియల్ ఎస్టేట్లో భూములన్నీ అమ్ముడుపోవటము, ఇట్లా విపరీతమైనటువంటి ధనలాభం భూముల వల్ల కలవచ్చు. లేకపోతే షేర్స్ ద్వారా, స్టాక్ మార్కెట్ల ద్వారా వీళ్ళకు ఉన్నటువంటి కొన్ని అవసరం లేనటువంటి కొన్ని జోదాలు ఆడుతూ ఉంటారు కొంతమంది, లేకపోతే ఐపీఎల్లో పెడుతూ ఉంటారు కొంతమంది డబ్బుని. అది క్రీడలే కాదు, కొంతమంది లలిత కళలకి సంబంధించిన దాంట్లో కూడా పెడతారు. వారికి ఉన్న ఆర్ట్ని బయటికి తీసుకురావడం, లేకపోతే వీరికి ఉన్న ఆలోచనల ద్వారా కూడా చక్కటి ధనాన్ని, లేకపోతే వీరు చేసినటువంటి సేవకా వృత్తి ద్వారా కూడా గుర్తింపు కలిగి వీరికి కొంత నజరానా అనేది వీరికి ప్రకటిస్తారు గవర్నమెంట్. ఇట్లా జన్మజాతకంలో లగ్నాతో ఏదైనా కుజరాహు కేతుగ్రహాలు అనుకూలిస్తే వీరికి చక్కగా ఉంటుంది ఈ యొక్క గ్రహకూటమి. కానీ లేకపోతే మార్చి 2 నుంచి ఏప్రిల్ 5 వరకు. లేకపోతే గోచార రీత్యా చూసినా జాతకంలో ఏదైనా తేడాలున్నా ఆర్థికంగా నష్టపోవటము, విద్యార్థులకైతే కనుక విద్య యందు కుటుంబంలో సరైనటువంటి ప్రోత్సాహం లభించక వీరు అనుకున్నటువంటి చదువును చదవకపోవటం, లైఫ్ కెరీర్ అనేటటువంటి విషయంలో వీరు కోరుకున్న చదువు చదవలేక, అది కుటుంబంలో ఆర్థిక పరిస్థితులు తాడలేక వీరు చదువును వదిలేయాల్సిన పరిస్థితులు రావటం, ఈ సమయంలోనే అప్పటిదాకా బాగా చదువుతారు, పరిస్థితులు, ఆర్థిక పరిస్థితులు. వీరి కుటుంబంలో ఎవరైనా పెద్దవాళ్ళకి సమస్యలు వచ్చి వీరి చదువు ఆగిపోవటం, లేకపోతే గృహం మార్పులు జరగటం ద్వారా, లేకపోతే తండ్రి యొక్క అనారోగ్య స్థితి ద్వారా ఆ కుటుంబంలో వీరికి సరైన ప్రోత్సాహం లభించక మరి చదువు ఆపేయటం, ఇలాంటివి జరిగే అవకాశాలు ఉంటాయి. కొంతమంది వాహనాలు కొందాం అనుకుంటారు, కొంతమంది ఇల్లులో, స్థలాలో, భూమిలో కొందాం అనుకుంటారు ఈ మకర రాశి వారు. వాటిల్లో బ్యాంకులో దగాలు జరగటం, బ్యాంకు వాళ్ళు ఇస్తానని చెప్పి వీళ్ళకి ఇవ్వక కొంత ధనాన్ని ఎదురు అడగటం, అది ఇచ్చే పరిస్థితుల్లో వీళ్ళు లేక ఆ గృహమో మంచి స్థలాన్నో వదులుకునే పరిస్థితి, ఆ యోగము వాళ్ళకి లభించదు. అంటే ఆర్థిక అసమానతలు వీరిని భ్రష్టత్వం పట్టిస్తాయని చెప్పుకోవాలి మనం ఈ మకర రాశి వాళ్ళకి. అట్లాగే తల్లిగారితో కుటుంబంలో కొంత మానసికమైనటువంటి వ్యతిరేక భావనలు, వాక్కు దోషాలు కలిగే అవకాశాలు ఉంటాయి. నేత్ర దోషాల వలన కొన్ని ఆపరేషన్స్ కలిగి మళ్ళీ వాళ్ళు రికవరీ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఇట్లా కుజరాహు కేతువుల యొక్క దోషం వలన కొంతమంది కుటుంబంలో సంతానపరమైనటువంటి అభీష్టం నెరవేరక, సంతాన విషయంలో కూడా ఇదేంటంటే సర్పదోషం అనేటటువంటిది జన్మతః ఒకవేళ లింక్ అయి ఉంటే కనుక, కొంతమందికి 5వ స్థానానికి లింక్ అయితే కనుక పుత్రదోషం కలుగుతుంది. అంటే సంతాన లోపహీనత్వం, సంతాన లోపము, గర్భవిచ్ఛిన్న దోషాలు, దాని ద్వారా ధనం కోల్పోవటం హాస్పిటల్స్కి. అదే కొంతమందికి 8వ స్థానం గనక ఆధిపత్యం, లేకపోతే 8వ స్థానంలో జన్మజాతకంలో కుజుడుంటే ఇక్కడ వీరికి మారక దోషం ఆపాదింపబడటం, ఉన్నట్టుండి ఆకస్మికంగా ప్రమాదాలు జరగటం, వాహన ప్రమాదాలు జరగటం,
దాని ద్వారా ధనం పోలీస్ స్టేషన్లకో లాయర్లకో ఖర్చు పెట్టే పరిస్థితి రావటం. ఇట్లా మనం గనక చూసుకున్నట్లయితే ఈ 5 గ్రహాల ఒత్తిడే కాకుండా కుజరాహువుల కేతువుల యొక్క సమ్మేళనం చాలా ఘోరాన్ని కలుగజేస్తుంది. ఆకస్మికంగా ఉదర సంబంధిత బాధల ద్వారా కూడా నేత్ర దోషాలు విపరీతమైనటువంటి ధన నష్టాలు కలుగుతాయి. అన్నదమ్ముల మధ్య కుటుంబంలో కీచులాట్లు ఎక్కువైపోతాయి. కుటుంబాలు విడిపోయే పరిస్థితులు కలుగుతాయి. జాగ్రత్తగా ఉండండి, ఆలోచించి మాట్లాడుకొని తృప్తిగా ఉండండి. దానికి ఒకటే దైవానుగ్రహము. సుబ్రహ్మణ్య పాశుపత హోమంలో పాల్గొనండి. ఈ మార్చి 3వ తేదీ నుండి ఏప్రిల్ 5వ తేదీ వరకు కూడా నా యొక్క శ్రీమాత జ్యోతిషాలయ పీఠంలో నేను ప్రత్యేకించి ఈ యొక్క దోషాలకి ఈ సర్పదోష నివృత్తి కోసము నిత్యము కూడా గణపతి, దుర్గా, అట్లాగే సర్పసూక్త జప పారాయణతో పాటుగా ఆ కుజరాహు కేతువులకి జపాలని ఆచరిస్తూ శాంతి చేస్తూ మార్చి 18వ తేదీ అమావాస్య రోజున సుబ్రహ్మణ్య పాశుపత హోమము, నవగ్రహ నక్షత్ర హోమము, మృత్యుంజయ హోమము జరుపుతున్నాము. అట్లాగే ఎప్పుడైతే కుజుడు ఏప్రిల్ 6వ తేదీ నుండి మే 10వ తేదీ వరకు కూడా శనితో కలుస్తాడో, ఒక రకంగా చెప్పాలంటే మకర రాశి వారికి 3వ స్థానంలో 2 పాపగ్రహాలు ఉన్నాయంటే అత్యద్భుతం. వీళ్ళకి ధైర్యం ఎక్కువ, సాహసం ఎక్కువ, అనుకున్న ప్రతి పని కూడా దిగ్విజయంగా సాధిస్తారు. శత్రు బాధలుండో, రుణ బాధలుండో, అన్నీ పోతాయి. అన్నదమ్ములు కలిసి ఉంటారు. విశేషమైనటువంటి ధనలాభడి, ధన సహాయం అందుతుంది. విశేషమైనటువంటి విద్యాలాభం కలుగుతుంది. విద్యయందు కొత్త విద్యల్లో ప్రవేశం కలుగుతుంది. కొత్త విద్యలు నేర్చుకోవాలనే ఆ ప్రేరణ కలుగుతుంది. స్వయం కృషితో ఏదైనా చేయాలనే యాటిట్యూడ్స్ పెరుగుతాయి, అంబిషన్స్ పెరుగుతాయి. మంచి ధైర్య సాహసాలతో కూడినటువంటి పనులు చేసి ఆర్థికంగా విశేషమైనటువంటి కీర్తి ప్రతిష్టలు పొందుతారు. వీరు చేసేటటువంటి ఉద్యోగాల్లో ఆకస్మికంగా ఎదుగుదల, ప్రమోషన్స్ కలుగుతాయి. ఇవన్నీ జరుగుతాయి. కానీ జన్మజాతకంలో ఈ కుజశనుల యొక్క సంబంధం అసలు విడిగానే మంచిది కాదు. జన్మజాతకంలో గనక వీరిద్దరిలో ఎవరో ఒకళ్ళు దోషాన్ని గనక కలుగు చేసేవాళ్ళు ఉంటే ప్రయాణాలలో ఇబ్బందులు కలుగుతాయి, ప్రమాదాలు జరుగుతాయి, హాస్పిటలైజేషన్ అవుతారు మకర రాశి వారు. అలాగే అనుకున్న ప్రతి కార్యక్రమంలో విఘాతాలు, విఘ్నాలు, ఆటంకాలు, అపశృతులు కలుగుతాయి. సాగిపోతూ ఉంటుంది రోజులు. ఓ పని ఏది జరగదు. అది గృహ విషయం కావచ్చు, అనుకున్న లాభ విషయం కావచ్చు, లేకపోతే అన్నగారికి డబ్బులు ఇచ్చినా, లేకపోతే కుటుంబ సభ్యులు ఎవరికన్నా డబ్బులు ఇచ్చినా, ఎవరికో బంధువుల్లో సహాయం చేసి వాళ్ళ నుంచి డబ్బులు రావాలన్నా అవన్నీ కూడా ఫుల్ స్టాప్ పడతాయి, రావు. వాళ్ళు ఇస్తాం అంటారు, దగ్గర దాకా వచ్చేస్తుంది. బ్యాంక్ చెక్ కూడా ఇస్తారు, అది కాస్త ఫెయిల్ అయిపోతుంది. ఆ బ్యాంకు చెక్ కూడా పనికిరాదు. అలాంటి పరిస్థితులు కూడా ఎదుర్కొనే పరిస్థితులు ఉంటాయి. సహాయం సమయానికి కూడా అందక ఇబ్బందులు పడేవాళ్ళు ఉంటారు. అట్లాగే గృహాలు అమ్ముకునే పరిస్థితి, వాహనం అమ్ముకునే పరిస్థితులు కలుగుతుంది. ధనం లేక కుటుంబంలో సమస్యలు ఎక్కువై, ఫ్రెండ్స్ సహాయం చేస్తానని చెప్పి వీరి యొక్క ధనం తీసుకొని వారు మోసం చేసే పరిస్థితులు, వీరితో గొడవపడే పరిస్థితులు కలుగుతాయి. అట్లాగే ముఖ్యంగా ఈ కుజశనుల యొక్క ప్రభావము అన్నదమ్ముల మధ్య ఉంటుంది. చేసే ప్రయత్నంలో కూడా సఫలీకృతం ఉండకపోవచ్చు. కాబట్టి జన్మతః ఎవరికైనా ఈ కుజశనుల ప్రభావం ఉన్నా, ప్రస్తుతం ఈ కుజశనులు 3వ స్థానంలో ఉండి అనుకూలతలు ఇస్తున్నా, కొంతమంది జాతకాల రీత్యా మాత్రము ఇందాక చెప్పిన భావాలే కాకుండా ఇంకా చాలా విషయాలలో, ఉద్యోగ సంబంధిత విషయాల్లో ఎదురు దెబ్బలు పడవచ్చు. ఆకస్మికంగా దేహం ఆరోగ్యం క్షీణించవచ్చు, అనారోగ్యం ప్రబలచ్చు, ప్రమాదాలు ముందుకు రావచ్చు, ప్రయత్నాలు సత్ఫలితాలు ఇవ్వకపోవచ్చు. కాబట్టి వీలుంటే ఈ యొక్క ఏప్రిల్ 6 నుంచి మే 10వ తేదీ వరకు నా యొక్క పీఠమునందు హనుమాన్ చాలీసాతో పాటుగా మంజు సూక్త మంత్ర జప పారాయణము, కుజశనులకి జపము చేస్తున్నాను. దీనివలన ఏనాటి అష్టమ అర్ధాష్టమ శని దోషం కూడా వెళ్ళిపోతుంది ఈ శనిగ్రహ జపంతో పాటుగా. అట్లాగే ఏప్రిల్ 17వ తేదీ అమావాస్య రోజున పవన సూక్త హోమము, అట్లాగే మన్యు సూక్త పాశుపత రుద్రహోమము, నవగ్రహ నక్షత్ర మృత్యుంజయ హోమము జరుపుతున్నాను.
కాబట్టి ఈ 70 రోజుల కార్యక్రమంలో ఎవరైనా సరే జన్మతః ఇబ్బందులు పడుతున్నా, కుజదోషాలు, రాహుదోషాలు, సర్పదోషాలు, ఆ దశలు అంతర్దశలు జరుగుతున్నా, కుజశనుల వలన ఇందాక చెప్పిన కొన్ని ఇబ్బందులకరమైన పరిస్థితులు పడుతున్నా, అనుకున్న ప్రతి పనిలో ఆటంకాలు ఎదురవుతున్నా, కుటుంబ విద్వేషాలలో ఉన్న తప్పకుండా పీఠానికి ఫోన్ చేసి నేను చేసే ఈ పూజా ఈ యొక్క పూజలో కానీ విశేషమైనటువంటి హోమంలో కానీ పాల్గొన్నటువంటి వారికి ఫలితం కూడా చక్కగా ఆ యొక్క సుబ్రహ్మణ్యేశ్వరుడు హనుమంతుల వారు తప్పకుండా ఇస్తారు. 70 రోజుల తర్వాత ఆ ప్రసాదాన్ని మీ ఇంటికి ఎప్పుడైతే పంపిస్తానో ఆ ప్రసాదం యొక్క ఆ యొక్క ఫలితము మీ కుటుంబానికి సర్వదా రక్షగా ఉంటుంది. ఈ 70 రోజుల్లో మీకు కలిగే ఈ దోషాలు దుష్పరిణామాలన్నీ కూడా దూరం అయిపోయే శక్తి మనకి హనుమంతుడు సుబ్రహ్మణ్యేశ్వరుడు ఇస్తాడని మీరు ఆశిస్తూ నాకు ఫోన్ చేయండి. నమ్మకం ఉన్నవాళ్ళు మాత్రమే ఫోన్ చేయండి. ఈ యొక్క పూజా హోమాలు ఇవన్నీ కూడా నమ్మకంతోనే పనులు జరుగుతాయి. నేను నమ్మి చేస్తున్నాను, మీ అందరి కోసం చేస్తున్నాను, మానవాళి శ్రేయస్సు. ఎందుకంటే ఈ యొక్క కుజరాహు కుజశనుల యొక్క ప్రభావం ప్రపంచానికి ఒత్తిడిని కలుగజేస్తుంది. మరి జాతకంలో ఎవరి జాతకాల్లో వాళ్ళకి దోషాలు కనపడతా ఉంటాయి కాబట్టి వాళ్ళు మాత్రమే ఫోన్ చేసి ఉన్నంతలో అందరికీ అందుబాటులో ఉండేటటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమం పెట్టుకున్నాను. కాబట్టి నేను మీకు మంత్రపరంగా తంత్రపరంగా సహకరిస్తాను. మీరు పీఠానికి మీ పరంగా మీరు సహకారం చేయండి. ఓం శరవణ భవాయ నమః.